హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 1 కి సంబంధించి తెలుగు మీడియం ఆఫ్లైన్ లైవ్ ఆన్లైన్ సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బ్యాచ్ కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్ తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ ఇవ్వబడును. టెస్ట్ సిరీస్ నిర్వహణ అనేది కూడా జరుగుతుంది. మోర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్స్ కి మీరు సంప్రదించవచ్చు. ఈ రోజు క్వశ్చన్ మన సబ్జెక్ట్ పాలిటిక్స్ సంబంధించి తీసుకుందాం. So, question for 3rd September 2024 discuss the significance of the Uniform Civil Code in the Indian constitutional framework. How does the recent debate on UCC reflect the challenges of ensuring social harmony in a diverse society? ఇక్కడ మనం ముందుగా క్వశ్చన్ చూసిన వెంటనే 3 స్టెప్స్ అనేవి ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ మొదటి స్టెప్ లో క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ మినిట్ లో మనం ఇక్కడ డిఫరెంట్ కీవర్డ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఐడెంటిఫై చేయడం చేస్తున్నాం. రైట్, భారత రాజ్యాంగ చట్టంలో ఉమ్మడి పౌర స్మృతి యొక్క ప్రాముఖ్యతను చర్చించండి అనేది మొదటి పాటుగా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్, వైవిధ్యభరితమైన సమాజంలో సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడంలో ఎదురయ్యే సవాళ్లను యూసీసీపై ఇటీవల జరిగిన చర్చ ఎలా ప్రతిబింబిస్తుంది అనేది సెకండ్ పార్ట్ గా ఇచ్చారు. రైట్, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి ఆలోచిస్తే మొదటిగా డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాస్తాం. డిస్కస్ అంటే ఏంటి? ఇది ఒక చర్చ, డిబేట్ లాంటిది. సో పాజిటివ్స్ నెగిటివ్స్ రాసి దానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలు, నీడెడ్ మెజర్స్ అనేవి రాస్తాం. రైట్, అదే విధంగా ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ట్యాగ్ హౌ అనేది ఇచ్చారు. హౌ అంటే నార్మల్ కీవర్డ్, మనకి జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ కీవర్డ్స్ కి వచ్చేసరికి ఫస్ట్ సిగ్నిఫికెన్స్ అనేది మొదటిగా ఒక కీవర్డ్ గా తీసుకోవచ్చు, ప్రాముఖ్యత అనేది. నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ లో ఛాలెంజెస్ అనేది అంటే సవాళ్ళు అనేది ఇక్కడ సెకండ్ కీవర్డ్. రైట్, సో దీనికి సంబంధించి సవాళ్ళను పరిష్కరించేలా కొన్ని సజెషన్స్ ఇవ్వాలి కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు అనేది మనం ముగింపు ముందు యాడ్ చేస్తాం థర్డ్ కీవర్డ్ గా. రైట్, సో అది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ రీడింగ్ సంబంధించి. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి ఒక్క నిమిషంలో ఈ పర్టికులర్ టాపిక్ కి సంబంధించి టాపిక్ ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని మనం తీసుకున్నాం. అంటే పాలిటీ సబ్జెక్ట్ కి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. పాలిటిక్ రిలేటెడ్ గా డిఫరెంట్ రాజ్యాంగ నిబంధనలు కానీ, అదేవిధంగా ఆర్టికల్స్ లాంటివి, స్కెడ్యూల్స్ లాంటివి, కొన్ని చట్టాలు, పాలసీలు, అదేవిధంగా మనకున్న పథకాలు, దాంతోపాటు మనకున్న కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ లాంటివి, కొన్ని రికమెండేషన్స్, ఎక్స్పర్ట్స్ ఆర్ కొన్ని కమిషన్స్ రికమెండేషన్ లాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. దాంతోపాటు కరెంట్ ఈవెంట్స్ ఎగ్జాంపుల్స్ కూడా. అయితే ఆర్టికల్ 44 అనేది మనకి ఆదేశిక సూత్రాల్లో చాలా ఇంపార్టెంట్, అది కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తాం. ఆర్టికల్ 14 కూడా ఈ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ గా ఉంది. సో కేసెస్కి వచ్చేసరికి షాబాను 1985 షయరా బాను కేసు కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి మనం అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ లాగా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ట్రిపుల్ తలాక్ కేసు అనేది కూడా కంపల్సరీ మన ఆన్సర్ లో కనిపించాలి ఒక కీవర్డ్ లాగా. అదేవిధంగా లా కమిషన్ రిపోర్ట్ 2018 రికమెండేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. రీసెంట్ రికమెండేషన్స్ కూడా ఇచ్చారు లా కమిషన్. అదేవిధంగా ఎగ్జాంపుల్స్ కి వచ్చేసరికి గోవా ప్రథమంగా అందరూ రాసేదే. అదేవిధంగా ఉత్తరాఖండ్కి రీసెంట్ గా మనం ఈ యూసీసీ తీసుకొచ్చారు కాబట్టి అది కూడా ఇంట్రడక్షన్ ఇన్ బిట్వీన్ రాయొచ్చు. నెక్స్ట్ మనకున్న చట్టాలకు సంబంధించి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు 1872, షరియాత్ యాక్ట్ 1937, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం క్వశ్చన్ ఆన్సర్ లో కంపల్సరీ. అయితే పరిచయంకి వచ్చేసరికి ఇక్కడ యూసీసీకి సంబంధించిన ఇటీవల అంశాలు మనం ఇక్కడ లాంచ్ చేస్తాం. రైట్, ఏంటి ఇటీవల అంశాలు? మనం ఇందాక చెప్పినట్టు ఉత్తరాఖండ్ రీసెంట్ గా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ కోడ్ ని తీసుకొచ్చారు కదా. సో ఉత్తరాఖండ్ మనం 2024లోనే కాబట్టి అది క్లిక్ చేస్తాం. లేదా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఇటీవల జరుగుతున్న చర్చల నేపథ్యంలో, ఫర్ ఎగ్జాంపుల్ దీని అమలుకు మద్దతు తెలపడంతో మరింత ఉత్కటన, అంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మనం నాట్ ఓన్లీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూసే, ఇక్కడ స్టేట్మెంట్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రికి సంబంధించి మనం తీసుకోవచ్చు ఇంట్రడక్షన్. నెక్స్ట్ యూసీసీ యొక్క సంక్షిప్త నేపథ్యం, అంటే బ్యాక్గ్రౌండ్ రాసేటప్పుడు మనం ఇక్కడ కంపల్సరీ మనకున్న కీవర్డ్స్ ఆర్టికల్ 44 ఒకటి, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, అంటే దీనికి సంబంధించిన లక్ష్యం ఏంటి అనేది కూడా ఇక్కడ రాస్తాం. రైట్, కొన్ని అందరినీ సమానంగా ప్రభావితం చేసే ఒక యూనిఫైడ్ చట్టం తీసుకురావడమే ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, మనకున్న వ్యక్తిగత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒక చట్టం తీసుకురావాలి. రైట్, అయితే నిర్మాణంలోకి వచ్చేసరికి మనం భారత రాజ్యాంగ చట్టంలో యూసీసీ యొక్క ప్రాముఖ్యత మొదటి కీవర్డ్ ని ఇక్కడ అడ్రస్ చేస్తాం. అందులో రాజ్యాంగ పరిపాలన అనేది మొదటిగా
మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ 14 మనం ఇంక్లూడ్ చేస్తాం కాన్స్టిట్యూషన్ పరంగా. ఆర్టికల్ 14 ఏదైతే ఉందో ఆల్రెడీ కీవర్డ్స్ లో తీసుకున్నాం, రైట్. అది ఆ చట్టం ప్రకారం అందరూ సమానమే అనే దాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది, రైట్. ఆర్టికల్ 14 దాంతోపాటు మనకి షాబాను 1985 కేసు కానీ, మనం చెప్పినట్టు ఇక్కడ 2017 షయారబాను కేసెస్లో లింగ న్యాయం మరియు సమానత్వాన్ని ప్రోత్సహించడానికి యూసీసీ ఎంత అవసరమో సుప్రీంకోర్టు కూడా నొక్కి చెప్పింది, రైట్. ఈ తీర్పులకు సంబంధించి కూడా మనం ఇక్కడ లింక్ చేస్తాం. నెక్స్ట్ లింగ న్యాయాన్ని ప్రోత్సహించడం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూసీసీ వ్యక్తిగత చట్టాల్లో ఉన్న లింగ ఆధారిత వివక్షతను తొలగించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందనే చెప్తున్నాం. ఉదాహరణ మనకున్న ట్రిపుల్ తలాక్ని ఇక్కడ లింక్ చేస్తాం, రైట్. ఆ కీవర్డ్ని 2017 ఇది మతపరమైన ఆచారాలు మహిళల హక్కులను ఉల్లంఘించేలా ఉంది కాబట్టి, రైట్. నెక్స్ట్ సమానత్వం మరియు లౌకికవాదానికి సంబంధించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ సంస్కృతి యొక్క బలంగా కొన్ని వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న అసాధారణంగా ఉన్న రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న కొన్ని కస్టమ్స్ కానీ కొన్ని ఆచారాలు కానీ పద్ధతులు కానీ ఉంటాయి, రైట్. దానికి సంబంధించి మత సంబంధాలపై ప్రభుత్వ జోక్యాన్ని నివారించే విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా చట్టపరమైన ఏకరీతి అంటే మనం చట్టానికి సంబంధించి అందరూ ఒకే పరంగా ఉండాలి కాబట్టి ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిగత చట్టాల వల్ల సహజీవంతో వచ్చే సంక్లిష్టత మరియు అయోమయాన్ని తొలగించడం కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే మనకున్న చట్టపరమైన ఏకరీతికి సంబంధించి వ్యక్తిగత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం చూసుకోవచ్చు, ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. షరియాత్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఛాలెంజెస్, సవాళ్ళకు వచ్చేసరికి వైవిధ్యమైన సమాజంలో సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడంలో ఈ సవాళ్ళు ఉపయోగపడతాయి. మత మరియు సాంస్కృతిక వైవిధ్యం కావచ్చు ముఖ్యంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇక్కడ ముస్లింకి క్రైస్తవులకి గిరిజన గ్రూపుల నుండి మనకి ప్రతికూల ప్రభావాలు అయితే అంటే ఆందోళనలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఈ పర్టికులర్ వ్యక్తిగత చట్టాలపై కొంత మెజారిటీ నేపథ్యం ఉందని, రైట్. అది ఒకటి ఇక్కడ కన్సర్న్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ రాజకీయ మరియు సామాజిక వైషమ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లా కమిషన్ 2018 రిపోర్టు సంబంధించి చూసుకుంటే సామాజిక విభేదాలను మరింత పెంచకుండా జాగ్రత్త అవసరం అనేది కూడా వివరించారు, రైట్. సో అది కూడా ఇక్కడ అవసరమే. నెక్స్ట్ మైనారిటీ హక్కుల పట్ల ఆందోళనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది వాళ్ళ సాంప్రదాయాలు మరియు ఆచారాలను కొంత తొలగించవచ్చనే భయాందోళనలో ఉన్నారు, రైట్. ఇటీవల సంవత్సరాల్లో ప్రజా సంప్రదింపులు మరియు చర్చల సమయంలో కూడా ఇది వివిధ మత గ్రూపుల నుండి ప్రతిబంధకాల్లో మనం ప్రతికూలతలకు సంబంధించి చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ అమలులో సహజ సవాళ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తిగత చట్టాల్లోని కొన్ని భిన్నత్వం, మత విశ్వాసాలు మరింత సంప్రదాయంలో బలంగా ఉన్నాయి. అంటే వాళ్ళకు ఒక క్రిస్టియన్ యాక్ట్ లో సపరేట్ గా ఉంటాయి, షరియత్ యాక్ట్ లో ఒకలా ఉంటాయి, హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఒకలా ఉంటాయి. దానికి సంబంధించిన అమలులో ఉన్న సహజ సవాళ్ళు కూడా మనం ఇక్కడ తొలగించాలి, రైట్. ఇవన్నీ సవాళ్ళు. అయితే ఫైనల్ గా అవసరమైన చర్యలు, ఆ సవాళ్ళను తొలగించే విధంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలి, సమగ్ర మరియు సంప్రదాయ దృక్పథం ఉండాలి. అంటే యూసీసీపై ప్రజా చర్చను ప్రారంభించడానికి మనం ఆల్రెడీ లా కమిషన్ రికమెండేషన్ సూచనలు అయితే తాజా సిఫార్సు అయితే చాలా ఉంది. ఈ చర్చలు స్టార్ట్ చేయాలనే సిఫార్సు అది కూడా మనం ఇక్కడ లింక్ చేయాలి. అంటే సమగ్ర మరియు సంప్రదాయ దృక్పథం ఉండాలి అనేది రాస్తే సరిపోదు. ఎవరు చెప్పారు సూచనలా లేదా ఎక్స్పర్ట్స్ ఎవరైనా చెప్పారా అనేది లింక్ చేస్తే మన ఆన్సర్ కి పాయింట్ కి కొంత జస్టిఫికేషన్ పార్ట్ గా పనికొస్తుంది. నెక్స్ట్ దశల వారీగా అమలు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఒకేసారి యూసీసీ మొత్తం దేశం మొత్తం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేస్తే దానికి కూడా కంపల్సరీ ఆందోళన వ్యక్తపరుస్తారు. కానీ ఇది శాంతి స్థితిలో విధానం సర్దుబాట్లు చేసేందుకు కొంత మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాం. చట్టపరమైన అవగాహన మరియు విద్యను బలోపేతం చేయడం కూడా అవసరం. అంటే ఇక్కడ ముఖ్యంగా దీన్ని విద్యా ప్రచారాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ యూసీసీ మీద వాళ్ళని అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్, రైట్. మైనారిటీ హక్కుల కోసం రక్షణలు కల్పించడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా లేని పరిస్థితుల్లో వారి సంప్రదాయాలు గౌరవించబడేలా చూడాలి. అంటే మనకి వాళ్ళకున్న ఏదైనా యూసీసీ అప్లై చేస్తే వాళ్ళకున్న కొన్ని హక్కులను రక్షించే విధంగా ఉండాలి, కానీ వాళ్ళకి ఆల్రెడీ రాజ్యాంగంలో పొందుతున్న కొన్ని రక్షణలకి వ్యతిరేకంగా ఉండకూడదు, రైట్. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ముగింపులోకి వచ్చేసరికి 1 నుంచి 1.5 లైన్లో మనం భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడచ్చు. ముందుకు సాగే మార్గంలో అంటే చర్చలతో వాళ్ళని కూర్చుని, అంటే మత పెద్దలు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, లేదా మనకున్న ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చలు సంప్రదాయాలు జరపాలి. వైవిధ్యాన్ని గౌరవించడం కూడా అవసరం.
పౌరులందరి హక్కులను సమర్థించే నిబద్ధత కలిగి ఉన్నప్పుడే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. రైట్, ఇది భవిష్యత్తును ఉద్దేశించి మనం చెప్తున్నాం ఇట్లా. ఓకే, సో అయితే దీనికి సంబంధించి మన రిపోర్ట్స్, కొన్ని మనకి ఎగ్జాంపుల్స్, సుప్రీంకోర్టు కేసెస్, ఆర్టికల్స్, ఇవన్నీ మనకి అక్కడక్కడ కనిపించేలా చూసుకోవాలి. రైట్, సో అయితే నెక్స్ట్ మనం ఈ రోజు రాసిన ఆన్సర్ అయితే చూస్తే ఇది అస్ముద్దీన్ రాశారు. భారతదేశంలో విభిన్న మతాలు, సంస్కృతి కలిగిన దృక్పథ అంశాలతో మిళితమైన వ్యక్తిగత చట్టాలను గౌరవిస్తూ మనకి ఈ అధికరణ 44 మనకి చట్టంలో పేర్కొంటుంది అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇది స్టాటిక్ పార్ట్ గా తీసుకొచ్చారు. వెరీ గుడ్. ఉమ్మడి పౌర స్మృతి ప్రాముఖ్యత అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే సమానత్వం మరియు సమగ్రతకు సంబంధించి మనకున్న ఆర్టికల్స్ ను కూడా లింక్ చేశారు. లింగ సమానత్వం ముఖ్యంగా మనకి మాట్లాడుకుంటే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ కేరళ ప్రభుత్వం మధ్య మనకి ఉన్న ఆలయంలో ప్రవేశానికి సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేశారు. రైట్, వెరీ గుడ్. సో అదే విధంగా థర్డ్ పాయింట్ లౌకికవాదానికి సంబంధించి మనకి కేశవానంద భారతి కేసుకు సంబంధించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ వైవిధ్యమైన సమాజంలో యూసీసీ సవాల్, అంటే సెకండ్ పార్ట్ ని అడ్రస్ చేసేటప్పుడు ఇక్కడ వ్యక్తిగత చట్టాలు క్షుణ్ణంగా లిఖించారు. అంటే ఇక్కడ మెయిన్ హిందూ వివాహ చట్టం కావచ్చు, పర్సనల్ షరియత్ ఏదైతే ఉందో 1937, క్రైస్తవ వివాహ చట్టం కూడా లింక్ చేశారు. ఈ వ్యక్తిగత చట్టాలు అదే విధంగా న్యాయమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 22 లా కమిషన్ మనకి అవస్థీ కమిటీ ద్వారా మతాల వారిలో ఉన్న భావనలు విశ్లేషించే విధంగా దీని కార్యాచరణ ఉంది అనేది కూడా చెప్పారు. అంటే రీసెంట్ గా మనకి తీసుకొచ్చిన చర్చల ద్వారా మనం ఇది ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ యూసీసీపై ఇటీవల ప్రస్తావనలు లేదా అమలు, అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల దీన్ని తీసుకొచ్చారు, అది మనం ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. అదేవిధంగా షాబాను కేసు, అహ్మద్ ఖాన్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ 125 కింద అధికారులను ఆభరణం పొందవచ్చు అనేవి. అదేవిధంగా సరళ మద్గల్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995, రైట్, ఈ కేసెస్ లాంటివి కూడా ట్రిపుల్ తలాక్ సంబంధించి లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. అదేవిధంగా షయారా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసు కూడా లింక్ చేశారు. అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. యూసీసీ చట్టం భారతదేశంలో పౌరుల ఐకమత్యాన్ని నిదర్శనం మరియు విభిన్న మతాల సంస్కృతులకు విశ్లేషణ, వారితో సంభాషణ చేయడం ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఫైనల్ గా కంక్లూజన్ లో రాశారు. వెరీ గుడ్. ఓవరాల్ గా ఈ ఆన్సర్ ని గమనించినప్పుడు అన్ని పర్టికులర్ లా కమిషన్ రిపోర్ట్స్ కానీ, రికమెండేషన్స్, సూచనలు, అదేవిధంగా ఆర్టికల్స్ ముఖ్యంగా అన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. దాంతోపాటు మనకున్న ఉత్తరాఖండ్ రీసెంట్ పరిణామాలు కూడా లింక్ చేసుకున్నారు. ఏం చేయాలనేది కూడా కంక్లూజన్ లో క్లియరిస్టిక్ గా చెప్పారు. ఓకే, అయితే ఇక్కడ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో ఇక్కడ రీసెంట్ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రికి సంబంధించి కానీ మనకి, లేదా మీరు రాసిన ఉత్తరాఖండ్ పాయింటే ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. రైట్, ఉత్తరాఖండ్ ఇటీవల యూసీసీని తీసుకొచ్చింది, అమలు చేసింది అనేది మనం 1.5-2 లైన్లో స్టార్ట్ చేసి తర్వాత మనకు ఈ స్టాటిక్ పార్ట్ రాస్తే ఎఫెక్టివ్ ఉంటుంది. అది మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యేది కాబట్టి మళ్ళీ దాన్ని యాజ్ ఈజ్ మీరు ఫాలో అవ్వాలి. రైట్, నెక్స్ట్ మనకి ఇంకా రిమైనింగ్ యాక్ట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు, ఎక్కడ మిస్ అయ్యలేదు. అన్ని ఆర్టికల్స్ లాంటివి, కేసెస్ లాంటివి. దాంతోపాటు లా కమిషన్ రిపోర్ట్ అనేది 2018 కూడా మనకి ఇంపార్టెంట్. లా కమిషన్ రిపోర్ట్, రైట్, అది కూడా లింక్ చేసుకోండి, అది కూడా ఇంపార్టెంటే. సో అదర్వైజ్ మనకి అన్ని లా కమిషన్ తాజా సిఫార్సులు కూడా లింక్ చేసుకున్నారు. ముఖ్యంగా మనకి గోవా సంబంధించి కూడా మనం లింక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకు ఒక స్టేట్ ఉంది కాబట్టి అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, మన ఆన్సర్ లో కనిపించే విధంగా చూసుకోవాలి. సో ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 14 కావచ్చు, షాబాను, షయారా బాను, ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కేసులు కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఇవి మనకి కావాల్సిన ఆన్సర్ లో. సో హోలిస్టిక్ గా ఈ ఆన్సర్ లో ముఖ్యంగా మనకి ఇంట్రడక్షన్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ నేపథ్యం తప్ప రిమైనింగ్ అన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో ఈ ఆన్సర్ కి మనం 6/10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ముఖ్యంగా అన్ని అంశాలు ఉండాలనే లేదు, కొంతవరకు మనకి స్పేస్ బట్టి మనం కొన్ని యాడ్ చేసుకుంటాం, కొన్ని మిస్ అవుతాం. టోటల్ కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. సో అయితే ఇక్కడ ముఖ్యంగా యాక్ట్స్, చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనకి షరియా యాక్ట్ కావచ్చు, హిందూ మ్యారేజ్ యాక్ట్, అవి కూడా ఇంక్లూడ్ చేశారు. సో ముఖ్యంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ నేపథ్యం తప్ప మిగతావన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు. అది కూడా ఇన్ బిట్వీన్ ఉత్తరాఖండ్ రిలేటెడ్ గా రాశారు, నో ప్రాబ్లం. అందుకనే 6 మార్క్స్ అయితే దీనికి ఇవ్వచ్చు. ఓవరాల్ గా మీరు ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు, అంటే నిన్నటి మిస్టేక్స్ మళ్ళీ రేపు మనం ఎలా క్లియర్ చేసుకున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ సెక్షన్ డే 58 కి సంబంధించి క్వశ్చన్ ఫర్ 4th September 2024. Examine the impact of the Supreme Court's recent verdict on the legal recognition of same-sex marriages in India.
హౌ డస్ ఇట్ అఫెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద LGBTQ+ కమ్యూనిటీ? భారతదేశంలో స్వలింగ వివాహాల చట్టమైన గుర్తింపుపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రభావాన్ని పరిశీలించండి. ఇది LGBTQ+ కమ్యూనిటీ హక్కులను ఎలా ప్రభావితం చేస్తుందని ఇచ్చారు. సామాజిక న్యాయం సంబంధించి ఈ సబ్జెక్ట్ నేపథ్యంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో పాలిటిక్ రిలేటెడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇందులో మనం కవర్ చేసుకుంటాం. రైట్. సో మీ ఆన్సర్స్ రాసి పంపించండి. AKS యాప్ లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.